పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మెరిసేదంతా బంగారం కాదు అని పెద్దలు ఊరికే అనలేదు. దగదగా కంటికి కనిపిస్తున్నదంతా పుత్తడి కాదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్లో ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే గోల్డ్ మ్యాన్ గుట్టురట్టయింది. ఐటీ అధికారులు అసలు నిజం బయటపెట్టారు. అత్తాపూర్కు చెందిన 34 ఏళ్ల సూర్యాభాయ్ అలియాజ్ పల్లపు సురేష్ కుమార్ ధరించే నగల్లో మెరుపు ఉందే తప్ప అసలు బంగారం లేదని తేలింది. 2 రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో కిలోన్నర అసలు బంగారం నగలతో పట్టుబడ్డ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ కేసును విచారిస్తున్న అధికారులకు సూర్యాభాయ్ గురించి సమాచారం అందింది. ఐటీ విచారణకు హాజరైన సూర్యాభాయ్ సుమారు ₹1 కోటి విలువైన 12 రకాల ఆభరణాలు ధరించి వచ్చారు. అయితే అధికారుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వాల్యూయర్స్ చేత పరీక్షించగా అసలు రంగు బయటపడింది. ఆ నగలు కేవలం ₹3 లక్షల విలువైనవని తేలింది. సూర్యాభాయ్ ధరించిన నగల్లో మెజారిటీ రాగిపై రోడియం కోటింగ్ పూసినవి, మరికొన్ని వెండిపై గోల్డ్ కోటింగ్ ఉన్నవని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారణలో తేలింది. ఇలాంటివి దాదాపు 32 సెట్లను ఆయన వాడుతున్నట్లు గుర్తించారు. సూర్యాభాయ్ అలియాజ్ పల్లపు సురేష్ కుమార్ గత 6 ఏళ్లలో కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే 4.9 లక్షల ఆదాయాన్ని చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. జిమ్ ఇన్స్ట్రక్టర్, చికెన్ షాప్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఆయన జీవనం సాగిస్తున్నారు. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పేరు మీద కానీ భార్య పేరు మీద కానీ ఎటువంటి స్థిరాస్తులు లేవని విచారణలో గుర్తించారు. నెలకు ₹20,000 అద్దె కట్టే ఫ్లాట్లో నివసిస్తున్నారని అధికారులు ధృవీకరించారు. ఇక సూర్య వాడుతున్న లగ్జరీ కార్ల గుట్టును కూడా తేల్చారు. థార్, సఫారీ, ఎండీవర్ వంటి వాహనాలు కేవలం ప్రదర్శన కోసమేనని, భూ వివాదాల సెటిల్మెంట్లలో వచ్చే కమిషన్లతో వీటిని సమకూర్చుకున్నట్లుగా కూడా గుర్తించారు. ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ నడుపుతున్నారని చెప్పినప్పటికీ దానికి పాన్ కార్డు కానీ రిజిస్ట్రేషన్ కానీ లేవని ఐటీ అధికారులు గుర్తించారు. కేవలం సినిమాల్లో అవకాశాల కోసమే ఇలా గోల్డ్ మ్యాన్గా బిల్డప్ ఇచ్చారని సూర్యాభాయ్ ఒప్పుకున్నారట. ఇప్పటికే ఘటికుడు వంటి 2 సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం ఆయన్ని వదిలిపెట్టారట. ఇటు కొండ విజయ్ కుమార్ సంబంధించిన ప్రధాన కేసుపై ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ను ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన విజయ్ కుమార్ను హైదరాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటిపై భారీ బంగారు ఆభరణాలు ఉండటంతోనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో దిగగానే ఢిల్లీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. అతని ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు స్థిర చరాస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నగలు, వాటికి సంబంధించిన కొనుగోలు రసీదులు, ఆదాయ వనరులపై ఐటీ అధికారులు విజయ్ కుమార్పై ప్రశ్నల వర్షం కురిపించారు. గోల్డ్ మ్యాన్ పేరు మీద ఉన్న స్థిర చరాస్తుల వివరాలు, హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్లను ఐటీ అధికారులు ఆరా తీశారు. హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన కొండ విజయ్ కుమార్ ఎప్పుడూ తన ఒంటిపై దాదాపు 5 కిలోల నుంచి 12 కిలోల వరకు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్గా విజయ్ కుమార్ ఫేమస్ అయ్యారు. హోప్ ఫౌండేషన్ ద్వారా కొండ విజయ్ కుమార్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనేటువంటి ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించినట్లుగా సమాచారం. ఇటు ఐటీ విచారణపై గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ స్పందించారు. ఏ ధైర్యం లేకుండా ఇంత బంగారం ఒంటిపై వేసుకుని తిరగలేం కదా అన్నట్లు తెలుస్తోంది. తనిఖీల విషయంలో తన వద్ద ఉన్న కొన్ని బిల్లులను అధికారులకు చూపించారని, దీంతో కొన్ని ఆభరణాలను వెంటనే తిరిగిచ్చేశారని చెప్పారు. అయితే మరికొన్ని ఆభరణాలకు సంబంధించిన రసీదులను 15 రోజుల తర్వాత సమర్పించాలని అధికారులు కోరినట్లు వెల్లడించారు. తన వద్ద ప్రతి చిన్న వస్తువుకు సంబంధించిన రసీదులున్నాయని, త్వరలోనే చార్టర్డ్ అకౌంటెంట్తో కలిసి పూర్తి ఆధారాలు సమర్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు.